For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. చిట్టుబాబు గారు నమస్తే అండి. నమస్తే. యా, ఇప్పుడు గతంలో 151 సీట్లు వచ్చినాయి, టీడీపీకి 23 సీట్లు పడిపోయారు. సో అప్పుడు ప్రజలు కోరుకున్నారు, ప్రజా వ్యతిరేకత టీడీపీకి పెరిగింది అని అన్నారు. మరి ఇప్పుడు వైసీపీ 11 సీట్లకు పడిపోయారు, ఇక్కడ 164 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత అని మీరు ఎందుకు అనట్లేదు? ఆ రోజు ప్రజా వ్యతిరేకత అనలేదు, నేను ఈ రోజు అనలేదు. ఆ రోజు కూడా నేను అన్నది, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన దాని మీద జాలిపడి, ఒక ముఖ్యమంత్రి కొడుకు 10 ఏళ్లుగా తిరుగుతున్నాడు, పోనీ ఈయనకి ఇచ్చాం కదా 5 ఏళ్ళు, ఆయనకి ఇద్దామని జాలిపడి ఆ జాలి మీద బాగా కష్టపడుతున్నాడు, ఇది ఇచ్చారు అని ఆ రోజు చెప్పాను. ఇవాళ అదే చెప్తున్నాను. ఇవాళ వీళ్ళిద్దరు నాది ఆఖరి ఎన్నికలని చంద్రబాబు అంటాం కానీ, నన్ను అసెంబ్లీకి పంపించండి అని అంటాం కానీ, వాటి మీద ప్లస్ వాళ్ళు ఇస్తున్న దానికన్నా ఎక్కువ ఇస్తాము అని, సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఇస్తాము, వాలంటీర్స్కి 10,000 ఇస్తాము, ఈ మాటలు కానీ, మోడీ గారి ప్రభావం కానీ అన్నీ కలిసి పనిచేసి సింపతి వేవ్ పనిచేసింది. అందువల్ల అప్పుడు వ్యతిరేకత అనలేదు, ఇప్పుడు వ్యతిరేకత అనలేదు. వ్యతిరేకత అయితే ఇలా ఉండదు ఎన్నికలు. వ్యతిరేకత అయితే సమర్థించే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇప్పుడు నా 40% ఓట్ బ్యాంక్ మారలా వైసీపీకి, ఓట్ బ్యాంక్ అదే ఉంది. కానీ ఎందుకు ఓడిపోయారంటే వీళ్ళ ముగ్గురి కలుస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు. సమీక్షలు ఎందుకు అలా ఇచ్చారంటే కూడా అందరు రివ్యూల్లో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈ 3 పాసా నవ్వవు, వీళ్ళ ఓట్లు వాళ్ళకి, వాళ్ళ ఓట్లు వీళ్ళకి పాసా నవ్వవు ఈ కూటమిని. ఎందుకంటే నిన్నదాకా తిట్టుకున్నారు వీళ్ళు, ఇప్పుడు సీట్లు ఇచ్చినప్పుడు కూడా గొడవలు పడ్డారు కనుక ఈ గొడవల వల్ల ఈ ఓట్లు పాసా నవ్వవు ఈ అనే లెక్క. అప్పుడు ఆ లెక్క ప్రకారం ఒక విశ్లేషణ ఇచ్చాం. కానీ ఆఖరి 15 రోజుల్లో అది పాస్ అయినాయి. ఒకరికొకరికి మోడీ ప్రభావం, మోడీ చంద్రబాబు కలిసి ఏదో చేసేయగలరు మన రాష్ట్రానికి. గతంలో జరిగింది వేరు, గతంలో వదిలేయండి, గతంలో తప్పులు జరిగినాయో ఏమో వదిలేయండి, అందుకనే పనిష్మెంట్ ఇచ్చాం. 6 ఏళ్ళు 5 ఏళ్ళు లేరు అధికారంలో, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు మోడీ గారు వస్తున్నారు. సో ఈ కాంబినేషను మళ్ళీ మనకేదో మంచి ఇచ్చి మనం గట్టిగా అడగడానికి ఉంటుంది అని ఒక భ్రమ నుండి, ఒక నమ్మకం నుండి, ఒక మోసపోవటం అనుకోండి. ఇదైతే ఈ కూటమిని అంగీకరించారు. ముందు అంగీకరించాల, అది వాస్తవం. అంగీకరించలేదు, మొదటి నుంచి అంగీకరిస్తున్నారంటే ఎవరన్నా అంటే అబద్ధం. అది మొదటి నుంచి అంగీకరించాల, ప్రజల్లో అంగీకారం లేదు. ఇదేంటే నిన్నదాకా ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని ఇవాళ ఏంటంటే అన్నారు. మోడీని చంద్రబాబు తిట్టే, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ తిట్టే, పవన్ కళ్యాణ్ మోడీని తిట్టి, పాచిపోయిన లడ్డూలనే వీళ్ళేమో ఆయన అంతటి అవినీతి ముఖ్యమంత్రులు ఇలా అనుకుని మళ్ళీ వీళ్ళు మేము ఒకటే అవుతున్నాము, మాకు ఈ అవినీతులన్నీ ఏమైపోయినాయి అని అడిగారు. అందువల్ల ఆ వేరియేషన్లో ప్లస్ సీట్లు అలాట్ చేసిన కూడా 60 కాదు, 40 కాదు, 21 అనేటప్పుడు కూడా వీళ్ళలో వాళ్ళకి చాలామంది సీట్లు రాని వాళ్ళందరూ వాళ్ళ మీద వీళ్ళ మీద. సో దీనివల్ల ఈ కూటమి సవియోగిగా ఉండదు, వీళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు అనుకున్నాం. అది అయినాయి. ఆ ప్రభావం మోడీ కాంబినేషన్ వీళ్ళిద్దరూ ఏదన్నా మనం అడిగి చేసుకోవచ్చు అనే నమ్మకం ప్రజల్లో కలిగింది. ఆయనేమో 5 ఏళ్ళు మోడీని ఒక మాట ఎదురు మాట్లాడలేకపోయాడు, చంద్రబాబు మాట్లాడగలడు. ఇలాంటి పాయింట్ల మీద కలిసింది, ఇవన్నీ కలిసి వచ్చింది. అంతే తప్పితే ఇక్కడ ఒకళ్ళ మీద వ్యతిరేకత అనే మాట ఆ రోజు కాదు, ఈ రోజు కాదు. ఆ రోజు కూడా వ్యతిరేకత కాదు, నమ్మారు, ఇతని మీద జాలిపడ్డారు. అంతే. ఇతను ఇది ఇచ్చాడు, నవరత్నాలు అన్నాడు, దాన్ని నమ్మి ఒకసారి అవకాశం జాలిపడ్డారు. సార్ ఇప్పుడు ఒకసారి అవకాశం అంటున్నారు కదా సార్, ఇప్పుడు వాళ్ళేమో 99% ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని అంటున్నారు మీరు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున. సో మరి అన్ని హామీలు నెరవేర్చినప్పుడు ప్రజలైనా ఖచ్చితంగా ఏకగ్రీవంగా గుర్తుపడేయాలి. మరి ఎందుకు? అందుకనే అంటున్నారు. తప్పు ఎక్కడ జరిగిందంటారు? తప్పు ఎక్కడ జరిగితే ఆయన హామీలు ఇచ్చారు, నెరవేర్చారు, అంతకు మించి ఇస్తామంటున్నాడు, ఇవ్వగలడు చంద్రబాబు అని నమ్మారు వాళ్ళు. అతనేమి ఇవ్వలేనని చెప్పేశాడు, మేనిఫెస్టోలో ఇంతకన్నా ఇవ్వలేనని చెప్పేశాడు. 60 లక్షల కోట్లు మించి 60 లక్షల కోట్లు మించి ఇవ్వలేను అని చెప్పేశాడు. 60,000 కోట్లు లేదు, ఇదేమో 1,50,000 కోట్లకి పథకాలు చెప్పి ఇవ్వగలను అన్నాడు. అది నమ్మారు, ఇవ్వగలడు, అనుభవం ఉంది చంద్రబాబు, ఆర్థికంగా అతను కొత్త కనుక 5 ఏళ్ళే కనుక ఆర్థికంగా దాన్ని ఇట్లా చేత కాలేదు, అందుకని ఇవ్వలేని అంటున్నాడు, ఇంతే ఉందంటున్నాడు. వీళ్ళేమో ఇస్తానంటున్నాడు. ఇస్తానన్నప్పుడు నాకెందుకు వద్దని నేను ఎందుకు అనుకోవాలి? అతను ఇచ్చాడు, సంతోషం, కానీ అంతకు మించి ఇస్తానన్నప్పుడు నేను ఇటు మారాను. గతంలో ఇచ్చిన హామీలన్నీ 99% నిజంగానే నెరవేరే అంటారు. నిజంగా నెరవేరకపోతే ప్రజల్లో అంత ఆనందం ఉండదమ్మా. ప్రజల్లో లేబర్లో నేను
మొండిగా కాదు, నేను ప్రజల గుండెల్లో గ్రౌండ్ రియాలిటీని స్టడీ చేస్తే ఒక్కొక్కళ్ళు అదేంటంటే తిన్నాం ఇంటి అవసరం లెక్క పెట్టక మాకు అన్నం మాకు పెట్టాడండి, మా ఇంటికి పొద్దున్నే వస్తే జనవరి నెల 1వ తారీఖు 2వ తారీఖు వస్తే మా ఇంటికి వచ్చేయండి, ఆ తిని విశ్వాసం లేకుండా ఉంటే ఇలా మాట్లాడారమ్మా ప్రజలు. కనుక అలా ఆ విశ్వాసం పోతుంది, ఆ విశ్వాసం లేకుండా విశ్వాసం కదకుండా ఎలా అనుకుంటాం. కాకపోతే ఎందుకు మారిందంటే నీకన్నా ఎక్కువ ఇస్తా అన్నప్పుడు ప్రజలు ఎవరికైనా ఎప్పుడైనా ఏ ప్రజలైనా నువ్వు రూపాయి ఇస్తా అన్నావు, నీకు సంతోషం ఇచ్చావు, సంతోషం, నీకు విశ్వాసంగా ఉన్నావు, నీకన్నా ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తాను అంటే నేను ఎందుకు వదులుకోవాలి? అది ప్రజలు అదే కదా, ఎందుకు వదులుకోవాలి? ఆ వదులుకోవడం ఇష్టం లేక ఓకే తనకు సంతోషం ఇచ్చాడు, 5 ఏళ్ళు ఇచ్చావు, అంతకన్నా ఎక్కువ ఇస్తావు అంటున్నాడు, చూద్దాం పోయినసారి తప్పు చేశాడు, ఈసారి నిజంగా చేస్తాడు అని నమ్మారు. సార్ ఈసారి అంటే మీరు గతంలో సంక్షేమ పథకాలు డబ్బుతో కూడినవి కాకుండా పక్కన పెడితే మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, పూర్తి మద్యపాన నిషేధం, లేదంటే కేంద్రం మెడలో వంచి స్పెషల్ స్టేటస్, ఇవన్నీ నెరవేరలేదని చెప్పి బయట విమర్శ. అది విమర్శ. ఇప్పుడు చంద్రబాబు మొత్తం నెరవేర్చగలరా? గతంలో నెరవేర్చాడు స్పెషల్ స్టేటస్ కోసమేగా బయటకు వచ్చాడు. ఇవాళ మరి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాడా? కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారంటున్నారు స్పెషల్ స్టేటస్. కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతాడా? అటు వెళ్తాడా? ఇవ్వగలడు. కాంగ్రెస్ బీజేపీ ఇది ముగిసిపోయిన అధ్యాయం పార్లమెంట్లో చెప్పేసింది. స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడితే వాళ్ళు చంద్రబాబు మరి తెలుసా రాబోయే కాలంలో చంద్రబాబు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటున్న కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతాడా, లేకపోతే ఇవ్వను అంటున్న బీజేపీతో 2 పదవుల కోసం ఉంటాడో తెలుసు, ప్రజలకు చెప్పాలి. సో మద్యపాన నిషేధం, మద్యపాన నిషేధం అని ఈ దేశంలో అయ్యే పని కాదు. ఒక గుజరాత్లో కుదిరి ఎన్టీఆర్ లాంటి చేయలేకపోయాడు, ఎన్టీఆర్ లాంటి చేస్తే చంద్రబాబే అధికారంలోకి వచ్చి దాన్ని తూట్లు పొడి చేశాడు మద్యపాన నిషేధాన్ని. ఆడాళ్ళు ముసలాళ్ళు రోడ్డు మీద పడి సాధించుకుంటే దాన్ని పొడి. సో మద్యపాన నిషేధాన్ని అనేది అంచెలంచెలుగా చేస్తానని ఈయన అన్నాడు. రేట్లు పెంచితే తాగటం తగ్గుద్ది అన్నాడు. అదొక పద్ధతులు. అంతేకాదు మద్యపాన నిషేధం చేయటం మన రాష్ట్రాల్లో కుదిరే పని కాదు, ఇది ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. మనం ఎలా ప్రజలు మభ్యపెట్టడానికి మాట్లాడచ్చు, కాకపోతే ఎక్కడా తమిళనాడులో అవ్వలేదు. ఎందుకంటే ప్రథమ ఆదాయం గవర్నమెంట్కి ఏ ప్రభుత్వం వచ్చినా ఇవాళ చంద్రబాబు మద్యపాన నిషేధం చేస్తాడా? రాజశేఖర్ చేస్తానని అంటే వాళ్ళు చెప్పలేదండి, చెప్పకుండా అతను చేయలేదని అన్నాడు. నువ్వు చేసావా? అంటే వీళ్ళు ఇచ్చిన హామీ కదా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన హామీ కదా ఇది. అంచెలంచెలు తర్వాత చెప్పారు అంచెలంచెలుగా తగ్గిస్తామని. ఇప్పుడు అది రామారావు గారి హయాంలో ఆయన మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తే నువ్వు అధికారంలోకి వచ్చి మర్నాడు తీసేసావు కదా. ఇంకా మద్యపాన నిషేధం మాట్లాడే అర్హత మీకు ఎక్కడ? ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పింది ఏంటంటే వచ్చే ఎన్నికలకి పూర్తి మద్యపాన నిషేధంతోనే మేము వచ్చి అడుగుతాం, అప్పుడే అడుగుతాం అన్నారు. అందుకని ఆయన రేట్లు పెంచి తగ్గిస్తున్నారు. అన్ని అబద్ధాలు. ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏదో ఈయన వచ్చినాక ఆ అగ్రిమెంట్లు బయటికి తీసి రిలీజ్ చేసి చూపించారు. అగ్రిమెంట్లని చంద్రబాబు హయాంలోనే ఈ బ్రాండ్లన్నీ పేర్లన్నీ అప్పటి బ్రాండ్ పేర్లే, ఈమె కొత్తగా ఏం చేసిందే కాదు. ఈయన వచ్చాడు కొత్త బ్రాండ్లు, జగన్ బ్రాండ్ అని కల్తీ లెక్క చెప్పేసి ప్రాపగాండా చేశారు తప్పితే కల్తీ ఎన్ని మరణాలు జరిగినాయి, కల్తీ సారా తాగి ఎన్ని మరణాలు జరిగినాయి, చంద్రబాబు హయాంలో ఎన్ని జరిగినాయి, ఇక్కడ ఎన్ని జరిగినాయి. కానీ ఇవన్నీ ఏంటంటే ఎలా ఛానల్స్ ఉన్నాయి, మన పేపర్లు ఉన్నాయి. మనం 1-10 సార్లు మాట్లాడితే మన దగ్గర 4 ప్రెసిడెంట్లు, 4 పార్టీలు కలిసి ఉన్నాం కనుక మనం మాట్లాడుతుంటే మన ప్రచారం అవుద్ది. అక్కడ అంత ప్రచారం చేయడానికి వాళ్ళ దగ్గర అంత అన్ని ఛానల్స్ కానీ అన్ని పేపర్లు కానీ లేవు కనుక అది అయిన తప్పితే వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎన్ని జరిగినాయి, అరాచకం అన్నారు, ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని చోట్ల హత్యలు జరిగినాయి, ఏమి జరిగినాయి. ఇవాళ ఎన్నికలు అయిన తర్వాత ఇవాళ అరాచకాలు జరుగుతాయి. ఎవరు చేస్తున్నారు అరాచకాలు? తెలుగుదేశం వాళ్ళే కదా. గెలిచి మీరు చేస్తున్నారు అరాచకాలు. రాజశేఖర రెడ్డి శిలలు పగలగొట్టడం గతంలో ఏం జరగలేదు సార్ ఇలాంటి? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం జరగలేదు అంటారా? ఎన్టీఆర్ శిలలు ఏమైనా వైఎస్ఆర్ వాళ్ళు పగలగొట్టి ఎప్పుడైనా విన్నారా? మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు కదా. అంటే పేర్లు మార్చిన దాఖలాలు కూడా మనం చూసాం. పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు తీసేసి వైఎస్ఆర్ మెడికల్, అది వైఎస్ఆర్ యూనివర్సిటీ, అది చంద్రబాబు హయాంలో దాన్ని మార్చేశారు. మళ్ళీ వీళ్ళు తిరిగి యథాస్థితికి తీసుకొచ్చారు. చరిత్ర ఉందమ్మా, చరిత్ర ఉందే. చంద్రబాబు చేసినప్పుడు ఏంటి, అంతకు ముందు చరిత్ర కూడా తెలుసుకోవాలి కదా. గతం తెలుసుకుంటే గతం అది పేరు మార్చారు, మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చారు. దీన్ని మీ పేరు మార్చారు, నువ్వు మార్చినప్పుడు పేరు కనుక అయ్యం మరుగును పెట్టి అదే ఏంటంటే నేను చేస్తే సంసారం, నువ్వు చేస్తే వ్యభిచారం అన్నట్టు ప్రాపగాండా చేశారు. అవన్నీ అందుకని అయ్యని కాదు, వాటి వల్ల ప్రజలు ఓట్లేకపోవటానికి పోటాపోటీగా ఉండేది. అది కనుక అయితే డెవలప్మెంట్ వీటి మీద కనుక ప్రజలు ఆలోచించుంటే పోటాపోటీగా వేశారు. నువ్వు చేసిన డెవలప్మెంటు ఉండేవి. నువ్వు ఆ లెక్కలో జరగల. ఇది కేవలం సంక్షేమ పథకాలు,
సింపతీసు వీటి మీద మోడీ ప్రభావం లేదనుకున్నది కలిసి వచ్చింది. ఒక నమ్మకం, ఈ కాంబినేషన్ అయితే ఏదో చేయగలం, సాధించగలం. మోడీ గారి ప్రభావం ఎంత ఉంటుంది సార్? అంటే ఎలా ఉంటది? ఏమీ లేనిది, జీరో ఉండింది. ఈ ఆఖరి 15 రోజుల్లో ఈ కలయికకి ఒక అనుకోకుండా అనూహ్యమైన ఒక ప్రభావం ఏర్పడింది. సో ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటే మనం రేపు ఏదో చేసేయగలరు అని ప్రజలు నమ్మారు. అది ఒక్కోసారి జరుగుతుంది అంతే. దానికి ఒకసారి అంటే బయట వాళ్ళు ఏమంటున్నారంటే సార్, మోడీ గారు నిందించలేము. ప్రజలు ఎప్పుడు వాళ్ళు ఒక 20-40% ఉంటారు. ఇప్పుడు మామూలు ప్రజలు నీకు వేసేవాళ్ళు, నాకు వేసేవాళ్ళు, ఎప్పుడు నాకు నీకు నా వాళ్ళు నాకు ఉంటారు, నేను వాళ్ళు ఉంటారు. ఒక 40%, 20% కేవలం కొత్త ఓటర్, 20% న్యూట్రల్. వీళ్ళే డిసైడింగ్. వీళ్ళు ఈ 40% ఆఖరి రోజుల్లో, ఆఖరి 15 రోజుల్లో ఇటు ముగ్గు చూపారు అంతే. ఇది బెటర్, ఈ కాంబినేషన్ బెటర్, మనకు చాలా పనులు అవుతాయి, చాలా చేయించుకోవచ్చు, రాష్ట్రానికి ఏదో తెచ్చుకోవచ్చు. మోడీ అవుతున్నాడు, మోడీతో చంద్రబాబు గట్టిగా మాట్లాడగలడు, జగన్ మాట్లాడలేకపోయాడు. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళలో. ప్లస్ పాప ఆఖరిసారి పాప ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేందుకు, గెలిపించే పంపిద్దాం అని అలా ఎన్నిసార్లు అడుగుతున్నాడు. పాప ₹1 తీసుకునేవాడు, మన ఎలా అడుగుతాడు. ఆఖరిసారి కూర్చోబెట్టాం, ఈసారి ఓడించి ఇంట్లో కూర్చోబెడదాం అని కూడా అనుకోవచ్చు కదా. ఆఖరిసారి ఎట్లా అవుద్ది? జగన్ అంటే లాస్ట్ టైం వీళ్ళు గెలిపించి గద్దెనెక్కించాం, ఈసారి ఓడించి ఇంట్లో కూర్చోబెడదాం అన్నట్టు వీళ్ళ వాయిస్ ఉంటది కదా. టీడీపీ వాళ్ళ వాయిస్ ఇదే. టీడీపీ వాళ్ళ వాయిస్ ప్రజల వాయిస్. టీడీపీ వాళ్ళ వాయిస్ బట్టి, జగన్ వాయిస్ బట్టి కాదు, ప్రజల వాయిస్. ప్రజలు ఆఖరు చంద్రబాబు అభ్యర్థులని, నాకు ఆఖరి ఎన్నికలు, నేను సీఎం గారిని అడుగు పెట్టాలి, ఆఖరి ఎన్నికలు మళ్ళీ నిజమే, అది వాస్తవమే కదా. పాపం 80 ఏళ్ళు అవుద్ది వచ్చే ఎన్నికలు వచ్చేటప్పటికి. 80 ఏళ్లలో ఇంకేం రాజకీయ పోరాటం చేస్తాడు? కనుక ఆఖరి ఎన్నికలు ఇంత సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబుని ఓడించి ఇంట్లో కూర్చోబెట్ట కరెక్ట్ కాదు. అది పాపం మనం గెలిపించి పంపిద్దాం అనే సింపతి అంతే. సార్ ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ ఏమంటున్నారంటే, ఈ సోషల్ మీడియా వేదికగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. మీరు ఏమన్నా సపోర్ట్ చేస్తారా? దాన్ని సపోర్ట్ చేయను. ఈ ఓడిపోయినాక ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పాలి. అది ట్యాంపరింగ్ చేయగలిగితే మోడీ గారే మొత్తం 4 సీట్లు కూడా ఎంపీకి ఎదుకోవాలి. అక్కడ ఏం జరిగిందో వింతగా ఉంది పరిణామం. ఆంధ్ర రాష్ట్రంలో నేను స్టడీ చేసిన దాంట్లో వైసీపీ ఎంపీ వచ్చిన చోట్ల ఎంపీ గెలిచారంటే అక్కడ 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఎంపీ క్యాండిడేట్లు ఆ పార్టీ గెలవాలి. వైఎస్ఆర్సీపీ ఎంపీ గెలిచిన చోట్లేమో తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారు. తెలుగుదేశం ఎంపీలు గెలిచిన చోట్లేమో వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు కూడా. అది వింత పరిణామం. ఎంతవరకు ఎప్పుడు నింతలో ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో కానీ 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉంటాయి. ఒక ఎంపీ గెలిచారంటే 7 కాన్స్టిట్యున్సీలు ఓటేస్తేనే కదా. అంటే ఈ ప్రజలు ఎంపీకి ఏమో ఇక్కడ వేశారు, ఎమ్మెల్యేకి అక్కడ వేశారా? ఇది వింత పరిణామం. ఆంధ్రాలో ఎప్పుడు చూడాలి, ఆంధ్రాలో ఎప్పుడు అలాంటి జరగల. వేస్తే కొత్తగా ఒకరికి వేస్తారు. దేశమంతా జనతా అంటే కూడా ఇక్కడ కాంగ్రెస్ గుద్దారు. సో అట్లా ఉంటుంది మన జనాభా. మనది అక్కడ వాళ్ళ కోటి వీళ్ళ కోటి వేయరు. అందుకని వాళ్ళు కూడా ఈ పోటీ కాదు, వేస్తే అటు అని ముగ్గారు అంతే, గుద్దేశారు అంతే. ఇటు అనేది ఈయన అనుకున్నాడు, సింపతి బాగుంది, సిద్ధం సభలకు ఎంతమంది వస్తున్నారు, హారతులు పడుతున్నారు, బాబు నువ్వే నా బిడ్డవి, నా అన్నవి అని అంటున్నారు. సో అవన్నీ సెంటిమెంట్గా ఫీల్ అయ్యాడు. గ్యారంటీగా అనుకున్నాం. అలాగే సర్వేలో కూడా అనేక మంది, నేను చెప్పడమే కాదు కదా, నేషనల్ సర్వేలు కూడా బిఫోర్ 10 రోజుల ముందు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసినాక అన్ని సర్వేలు వైసీపీకి చెప్పి. ఎందుకు చెప్పి అప్పుడు పరిస్థితి ఈ ఆఖరి 10 రోజుల్లో మారింది. మారటానికి ఇవన్నీ కారణాలు, ఈ కారణాలలో మారింది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఒక ప్రజా తీర్పు అది అలా ఉంటుంది ఒక్కోసారి అంతే. సార్ ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, లైక్ రోజా గారు, కొడాలి నాని గారు, కొంతమంది ఇలా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేదంటే కొంతమంది మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. వాళ్ళ వల్ల ఏమైనా పార్టీకి చేటు జరిగింది అంటారు? ఈరోజు వాళ్ళ వల్ల పార్టీ కాదమ్మా. ఇప్పుడు అలాగే ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయారంటే చంద్రబాబు 2019లో అందరూ ఇప్పుడు మినిస్టర్లు ఓడిపోయారు కనుక అది లెక్క కాదు. ఇక్కడ తిట్టడం లెక్క చూసుకుంటే కూడా అందరూ తిట్టారమ్మా. వాళ్ళు తిట్టిన మాటని 4 పేపర్లు, 4 టీవీలు, 2 పేపర్లు ప్రొజెక్ట్ చేస్తాయి. ఇక్కడ వాళ్ళు తిట్టినన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి వీళ్ళ దగ్గర అన్ని ఛానల్స్ లేవు. ఇప్పుడు తిట్టడం అంటే ఎవరు తిట్ల,
పొద్దున్న లెగిస్తే సాయంకాలం దాకా సైకో 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 తిట్టుడు కదా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని, పొద్దున్న నీకు మీద రాళ్ళు వేసి కొట్టండి అంటూ తిట్టుడు కాదా, నేను ఇప్పుడు చంపితే దిక్కెవరు అని అడగటం తిట్లు కాదా, నేను పాతాళాలను తొక్కేస్తా అనేది తిట్లు కాదా, నేను ఖడ్రాయర్తో పరిగెట్టిస్తా అనేది తిట్టు కాదా, ఇవన్నీ తిట్లు లెక్క చూస్తే ఎవరైనా తిట్టారు తూకం వేసి చూస్తే ఇద్దరే, వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు, ఇద్దరు ఎవరు ముందు తిట్టారు, ఎవరు ముందు చంద్రబాబు మొదలెట్టాడు. ఫస్ట్ ఎన్నికలైన రెండో రోజే ఆవిచ్చే పాలుని కాదని, పాలిచ్చే ఆవును కాదని దున్నపోతుని గెలిపించారు అన్నాడు. అంటే దున్నపోతే ఎవరు? జగన్ అనే కదా. సో ఆయనే మొదలెట్టాడు. సో అందుకని తిట్లు పురాణం తీసుకుంటే ఎవరు ఎక్కువ తిట్లు తిట్టారు, ఎవరు గట్టి తిట్లు తిట్టారు. కాకపోతే ఇది వాస్తవం లేదా సార్? అంటే 2019 ముందు వరకు ఇలాగా ప్రత్యర్థులు ఒకరినొకరు బూతులు తిట్టుకునే స్థాయి ముందు ఇప్పుడు ఎవరు చూడలేదని ప్రజలు అంటున్నారు. 2019 కదా, ముందు 2019కి అసలు తెలుగు రాజకీయాల్లోనూ మన తెలుగు ప్రజల రాజకీయాల్లోనూ ఇలాంటి తిట్లు బాగోతూ ఎప్పుడు చూడాల. ఇలాంటి ఆవేశపూరితమైన విధానాలను బట్టి పోరాడటం, విధానాలను బట్టి మాట్లాడటం. రామారావు గారు ఆవేశంగా మాట్లాడేవాడు. ఎప్పుడో ఒకసారి కుక్కమూతి బిందెలోని కాంగ్రెస్ అన్నారు తప్పితే, ఒకసారి అనటం తప్పితే, మిగతా అంతా ఆయన వస్తే ఏం చేస్తారని చెప్పి ప్రజలు మెప్పించాడు, ఒప్పించాడు. నేను వస్తే 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు, నేను వస్తే ఆడవాళ్ళకి హక్కు అన్నాడు, నేను వస్తే కారణం వీళ్ళని తీసేస్తాను, ఇలాంటి నేను వస్తే ఏం చేస్తాను అని చెప్పి మెప్పించారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు నేను వస్తే ఆరోగ్యశ్రీ అన్నాడు, ఉచిత వైద్యం ఇలా చెప్పి వచ్చారు. ఇలా తిట్టుకుని రాలా. ఈసారి ఈ ఇద్దరిలోనే ఈ తిట్లు కార్యక్రమాలు బాగా అంటే ఇప్పుడు అనేవాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తిట్ల రాజకీయం మొదలైందని అంటున్నారు. అంటే వీళ్ళు తిట్టిని ఏమో సొంతపూస మాటలు, వాళ్ళు తిట్టుకుంటే ఇద్దరు తిట్టుకున్నారు. ఈ సొంతపూస మాటలు మాట్లాడకూడదు. మేము చాలా పూసలం, మేమేమనలేదు, వాళ్ళే తిట్టారంటే ఇవన్నీ గాలి మాటలు. మీరు తిట్టాల్సింది తిట్టారు, మీ నోటికి వచ్చి అది లేకుండా మీరు తిట్టారు. అసలు ఎవరన్నా ఒక సీఎంను పట్టుకుని పాతాళాలను తొక్కుతారంటారా? ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం సార్. ఇవన్నీ అంటే అందుకని ఎవరు తిట్లు ఎక్కువ, ఎవరు తిట్లు పదును ఎక్కువ, ఎవరు ఆయన మామూలుగా తిట్టాడు, ఈయన గట్టిగా తిట్టాడు, ఇవన్నీ అనవసరపు ఆర్గ్యుమెంట్. తిట్లు ఇద్దరు తిట్టారు, ఇద్దరు తిట్టుకున్నారు. ఆ దౌర్భాగ్య రాజకీయం ఆంధ్ర ప్రజల కర్మ, ఇలా ఆ పరిస్థితులు రావటం. అది సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మొన్నటి వరకు మీరు ఎమ్మెల్యే అవ్వండి ముందని చెప్పి ఈ ట్విట్టర్ లో కావచ్చు, సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేసేవారు, అందరూ ట్రోల్స్ చేసేవారు. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జోకర్ అని చెప్పి రోజా గారు చాలా మంది అన్నారు ఇదే మాట. బట్ ఎప్పుడైతే 2014లో ఆయన కాంగ్రెస్ హటావో దేశ్ కో బచావో అన్నారో, కాంగ్రెస్ నిజంగానే అప్పుడు మొత్తం నిర్మూలం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. జీరో పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ కంపారిజన్ చెప్తున్నాను నేను ఫ్యాన్స్ కంపారిజన్. ఇప్పుడు కూడా అంటే చెప్పేది మరి ఇప్పుడు కూడా ఆయన సేమ్ అదే మాట అన్నారు, అదపాతాలను తొక్కేస్తాను. బచావు కాంగ్రెస్ హటావో దేశ్ బచావు అన్నది మోడీ గారి స్లోగన్. దేశం అంతటా మోడీ గారు. బట్ ఆంధ్రప్రదేశ్ లో 0 సీట్లు రావడానికి కారణం ఆయన వ్యాఖ్యలే అని చెప్పారు. భారతదేశంలో లేదా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. గాడిగుడ్డు ఇవన్నీ పిచ్చిగా అనవసరంగా ఇవన్నీ బోగస్, ఎవరికో పుట్టిన నా బిడ్డ అన్నట్టు ఎవరి వల్ల జరిగిన దాన్ని కూడా నా వల్ల అని. అంటే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంపాక్ట్ ఏమి లేదంటారా? అదపాతాలను తొక్కేస్తానని వార్నింగ్ ఇచ్చారు. 11 సీట్లు రావడానికి ఆయన ప్రమేయం ఏం లేదంటారా? పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఒకటే అయితే, పవన్ కళ్యాణ్ గతంలో ఎందుకు 100 సీట్లకు 0 అయ్యాడు అంటే, పవన్ కళ్యాణ్ అప్పుడు 0, అప్పుడు 0, ఇప్పుడు హీరో ఎందుకు అయ్యాడు? కూటమిలో కలిసింది. ఇది నిజాన్ని అంగీకరించాలి. మేము తోపులు, మా వల్ల మీరంటే చంద్రబాబు మేము తోపులు, మీరు గతంలో ఏం గెలిచారు, ఇప్పుడు మా వల్లే వచ్చింది అంటారు. బీజేపీ మా వల్లే వచ్చింది అంటారు. మీ ఎవరు తోపులు కాదు, ముగ్గురు యొక్క ఒకళ్ళొకళ్ళు సహకారం. సార్ ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ అనేది ఇప్పటి వరకు ఎవరికి లేదు, కొత్త రికార్డ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 21/21 2/2 దాని గురించి ఏమంటారు మరి? అప్పుడు హీరో గెలిచారు, సంతోషం. దాన్ని గెలిచారు, సంతోషం. ఓకే, మీరు ఫర్దర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటో చూడండి. ఊరినేది మేము పొడి చేసాం, మేము చేసాం, చరిత్రలో మేము, దేశంలో మేము, ఇవన్నీ కొత్త అనవసరంగా ఎవరికో పుట్టిన బిడ్డను కూడా నా బిడ్డ అన్నట్టు ఎవరో సాధించిన దాన్ని కూడా మాది, మీ కూటమి సాధించింది. సార్ కూటమి సాధించే విధంగా ఉంటే మరి బీజేపీ సాధించింది. సార్ బీజేపీ పోటీ చేసిన అన్ని సీట్లు గెలవాలి కదా సార్, బీజేపీ ఎందుకు గెలవలేకపోయింది? 8 గెలిచింది కదా, అన్ని గెలవలేకపోయింది కదా. 21/21 2/2 వచ్చింది కదా. అయితే మొన్న ఇదేమంటావు, 100కు 100 ఓడిపోయావు, ఏమంటావు దానికి?
పోయినసారి 100 ఓడిపోతే అప్పుడేమంటావు, అప్పుడేమన్నావు అదే ఇప్పుడు వీళ్ళు అంటారు. స్టిల్ మీరు పాత వ్యాఖ్యల మీద ఉన్నారు అయితే. పవన్ కళ్యాణ్ అంటే అంత ఇంపాక్ట్ఫుల్ కాదు. పాత వాక్యాలు పాత మీరు గుర్తుంచుకోవాలి. జగన్ ని 2014లో ఓడిపోయినప్పుడు ఏమన్నారు మీరు? ఓడిపోయినారు ఏమన్నారు? కేసులు వీళ్ళు గెలిచేవాడు, నేను ఓటేసేవాడా పోయేవాడా అన్నారు. మరి 2019లో అదే ప్రజలకి ఓట్లేశారు. కానీ మీరన్న మాటలు మీరు గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా? మీరన్న సింపతి వర్కౌట్ అయ్యి ఉండొచ్చు కదా సార్ అప్పుడు. అలాగే ఇప్పుడు మీకు సింపతి వర్కౌట్ అయింది. అయ్యో పాపం వర్కౌట్ అయింది. దాని కాదు మేము తోపులు, మేము పొడి చేసాం, అందుకని మాకు మాత్రం సింపతి కాదు, మాకు ఇది వాళ్ళు మాత్రం తోపులు, వాళ్ళు తోపులు కాదు, అందుకని ఇవన్నీ తప్పుడు. మీరు ఎట్లా ఓడారో వాళ్ళు అట్లా ఓడారు, మీరు ఎట్లా గెలిచారో వాళ్ళు అట్లా గెలిచారు. ఆ రోజు ఈ రోజు గతాన్ని గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర చూసుకోవాలి. అంటే అప్పట్లో పొలిటికల్ జోకర్ అన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు మీరు ఏమంటారు ఆయన మీద కమెంట్? ఇప్పుడు ఏమంటావు? గెలిచాడు, పొలిటికల్ హీరో అంటారా? హీరో అని అన్ను. హీరో కాదు ఆయన. హీరో ఎందుకు కాదు, పొలిటికల్ హీరో ఎందుకు కాదంటే తను సీఎం అనే కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. సీఎం పవన్ కళ్యాణ్ అనే వాక్ ఇవాళ ఈ ఎన్నికల్లో తను కనుక చంద్రబాబుతో చేతులు కలపకుండా ఉండుంటే, తను ఒంటరిగా తనును బీజేపీ వెళ్ళుంటే సీఎం పవన్ అనేది ప్రజల్లో నానుడి. సార్ సీఎం ఒక్కడే ప్రభుత్వాన్ని అయితే నడిపించలేడు కదా సార్, మిగిలిన వాళ్ళు కూడా కావాలి. ఆటలో 11 మంది కావాలి, కెప్టెన్ ఒకటే కాదు కదా. అదే మిగిలిన వాళ్ళలో ఉండటానికే పవన్. ఇప్పుడు డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్, ఏదైనా మినిస్ట్రీ కానీ వాళ్ళందరూ తను సీఎం అని, నేను రాజకీయాలకు వచ్చింది ప్రశ్నించడానికి, నన్ను సీఎం చేయండి అని అడిగాను. అలా కాకుండా నేను సీఎం కాదు, అతను సీఎం చేయండి, నేను అతని పక్కన ఉంటాను అన్నాడు. అదే తనకి సిద్ధము, అదే తనకి సరిపోద్ది అనుకుంటే ఏం చేయలేము, అదే తెచ్చుకున్నాడు తను. ఇవాళ తను సీఎం చంద్రబాబు బతికుండగా తను సీఎం అనే సీట్లో వెళ్ళలేడు. ఆ సీఎం పవన్ అనే మాట ప్రజల్లోకి రానివ్వలేడు. ఆ అవకాశం పోగొట్టుకున్నాడు. అదే నా సింపతి తనతోటి. ఒక రాజకీయ ఎత్తుగడ లేదు, రాజకీయ వ్యూహం లేదు, రాజకీయంగా తన ఎదుగుదలకు కావాల్సిన మెట్లు సిద్ధపరచుకోలేదు. వాళ్ళ చిరంజీవి మెగాస్టార్ అయ్యాడంటే ఊరినే అవలా. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళే అంటున్నారు సార్, కింగ్ మేకర్, గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆయన అని చెప్పి. ఎవరన్నా మీ ఫ్యాన్స్ అంటున్నారు. టీడీపీ వాళ్ళు అన్నారు సార్. టీడీపీ వాళ్ళు ఎందుకంటే అంటే వాళ్ళు లోకేష్ ని మట్టి గడిపించుకున్నట్టు. లోకేష్ ని వాళ్ళు కూటమిలో గెలిచాం సహాయ నిలబడ్డాడు అని అన్నాడు చంద్రబాబు, అంతే. ఎస్, అంతకు మించి అనడు. చూస్తారుగా రాబోయే కాలంలో పవన్ కి ఎంతవరకు తొక్కుతాడు చంద్రబాబు, ఎంతవరకు నొక్కుతాడు. లొకేషన్ పెంచుకోవాలి, లొకేషన్ నెక్స్ట్ సీఎం గా తీసుకెళ్లాలి. ఆ మార్గంలో ఆయన పయనిస్తున్నాడు. అదే ఆయన ధ్యేయం. చంద్రబాబుని సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చేయటం ఆయన ధ్యేయం కాదు. అది నమ్మితే మీ భ్రమ. ఇప్పుడు అయితే లాస్ట్ క్వశ్చన్ సార్, పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందంటారా సీఎం చంద్రబాబు గారి నుంచి? అంటే వెన్నుపోటు మళ్ళీ ఈయన కూడా జరుగుద్ది అంటారా? చూడాలి. థ్రెట్ అంటే డెఫినెట్గా 100% చంద్రబాబు రాజకీయం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, చంద్రబాబును రాజకీయం గురించి విశ్లేషణ చేయగలిగిన చంద్రబాబు ఖచ్చితంగా తన కొడుకుని ప్రమోట్ చేయడానికి శాయశక్తులా కృషి చేస్తారు. అందుకు అడ్డు పవన్ కళ్యాణ్ పెరుగుతున్న కొద్దీ ఆ ఆశయం దెబ్బతింటుంది. తనకు సమాంతరమైన నాయకుడుగాను, తనకు పక్కన నిలబడే పోటాపోటీ నాయకుడుగాను ఆయన ఎదగనిస్తే తనకు నష్టం, తన కొడుకు నష్టం. కనుక ఆ పని చేయడు. తన కొడుకును పెంచడానికి చూస్తాడు. ఏ విధంగా ఎన్ని కుయుక్తులు పన్నాలో, ఎలాంటి కుట్రలు చేయాలో, ఒక మహానాయకుడు రామారావు గారికి ఎన్ని కుయుక్తులు పని చేశాడో అలాగే చేయడానికి ప్రయత్నిస్తాడు. అది ఛాలెంజ్గా సాధించగలిగినే, ఆ వ్యూహానికి ప్రతి వ్యూహం చేయగలిగిన శక్తి సామర్థ్యాలని కూడగట్టుకోవాలి పవన్ కళ్యాణ్. లేకపోతే చంద్రబాబుకి యూజ్ అండ్ త్రో చంద్రబాబు లక్షణం. వాజ్పేయినే యూజ్ అండ్ త్రో చేశాడు, మోడీనే యూజ్ అండ్ త్రో చేశాడు, పవన్ కళ్యాణ్ అంతా యూజ్ అండ్ త్రో చేయడానికి చంద్రబాబు. కానీ జాగ్రత్త పడకపోతే నా సలహా అది. ఆయన అభిమానులకు కానీ ఎగిరి గంతైబాకండి. ఈ ముందున్న ముసల పండగ, ఆ జాగ్రత్తలు తీసుకోండి. చంద్రబాబు మిమ్మల్ని మింగేయకుండా, చంద్రబాబు మిమ్మల్ని నలిపేయకుండా, లొకేషన్ ముందు తీసుకొచ్చి మిమ్మల్ని వెనకాల తోకం చేయకుండా అలాంటి కార్యక్రమాలు చేస్తాడు. మీరు జాగ్రత్త పడండి. అది నా సలహా, అది నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.